ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు తనకు సంబంధించినటువంటి మూడో జాబితాని రిలీజ్ చేయటం అనేటటువంటిది ఒక సంఘటనగా మనం చూడాల్సి వస్తుంది. దానిలో ప్రధానంగా 13 మంది ఎమ్మెల్యేలను 13 మంది ఎంపీలను 11 మంది ఎమ్మెల్యేలతో మూడో జాబితాని డిక్లేర్ చేయటం. సో దాన్ని డిక్లేర్ చేసిన తర్వాత మొత్తంగా కనుక మనం చూస్తే 139 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను, అదే రకంగా 13 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రకటించడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ ఇక 5 స్థానాలకు మాత్రమే అసెంబ్లీ స్థానాలని డిక్లేర్ చేయాల్సి రావటం, అదే రకంగా కేవలం 4 స్థానాలు మాత్రమే పార్లమెంటు స్థానాలకి డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం రావటం అనేది మనం చూసాం. దీంట్లో ఏ స్థానాల్లో పొత్తు అనేటటువంటి కుదిరింది అన్నది ఇతమిద్ధంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చెప్పకపోయినా చూచాయిగా కొన్ని నియోజకవర్గాల పేర్లు మాత్రమే బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇంతవరకు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 6 పార్లమెంటు స్థానాలు ఏవి, 10 అసెంబ్లీ స్థానాలు ఏవి అనేటటువంటి దాని మీద ఎక్కడా కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. అదే రకంగా జనసేనకి సంబంధించినటువంటి 21 అసెంబ్లీ స్థానాలు, ఆ 21 ఉంటాయా ఇంకా దాని కుదించబడతాయా అనేటటువంటిది చూడాల్సినటువంటి అంశం. అదే రకంగా 2 పార్లమెంటు స్థానాల్లో కాకినాడ పార్లమెంటు నుంచి నేను కంటెస్ట్ చేయబోతున్నాను అనేటటువంటి మాట పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత మిగిలినటువంటి పార్లమెంటు స్థానం ఏది అని చెప్పి వారు కూడా ఇంతవరకు చెప్పలేదు. సో ఒక పక్క 175 నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ సభ్యుల్ని, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ డిక్లేర్ చేసేసినారు ఒకటే విడతలో. అదే రకంగా 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల వివరాలు ఒకే విడతలో వాళ్ళు డిక్లేర్ చేసినారు ఒకే రోజున. సో ఒక పక్కన ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది వైసీపీ పార్టీకి. ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఇక 50 రోజులు మాత్రమే మిగిలింది. ఆ తర్వాత రాష్ట్రం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి స్వేచ్ఛా వాయువులు పీల్చబడుతున్నాయి, ఇక మేమే రాబోతున్నాము, వీటన్నిటి యొక్క జాగ్రత్త మేము తీసుకుంటామనేటటువంటి అబద్ధపు మాటలు చెప్పేటటువంటి ఈ 3 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరెవరు ఏ కాన్స్టిట్యున్సీస్లో డిక్లేర్ చేస్తారో కంటెస్ట్ చేస్తారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలు ఉన్నాయి. అదే రకంగా భారతీయ జనతా పార్టీ కనుక చూస్తే ఒక పక్క వారికి సంబంధించినటువంటి వారు ఇంకా 2 నెలల ఎన్నికలు ఉన్నాయి, ఎప్పటికైనా మేము క్యాండిడేట్స్ని డిక్లేర్ చేయొచ్చు అనేటటువంటి మాట ఒక పక్కకు మాట్లాడుతూ, మరి గడిచినటువంటి 10-15 రోజుల క్రితమే భారతీయ జనతా పార్టీ నేషనల్ సంబంధించినటువంటి జాతీయ అభ్యర్థుల వివరాలను ఆల్రెడీ డిక్లేర్ చేసింది. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 2 నెలలకి తర్వాత డిక్లేర్ చేస్తారా? సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు. ఏవైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేసినటువంటి 139 అసెంబ్లీ అభ్యర్థుల వివరాలు, 13 పార్లమెంటు స్థానాల్లో వారి అభ్యర్థులను డిక్లేర్ చేసినటువంటి వివరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారే వెనుకబడినటువంటి కులాలకు, నిమ్న వర్గాలకు ఎక్కువ శాతం సీట్లు కేటాయించారని స్పష్టంగా అక్కడ తెలుస్తూనే ఉంది. సో ఏదైతే వెనుకబడినటువంటి వర్గాలకు మేము బాసటగా నిలబడ్డాము, వారికి రాజకీయపరమైనటువంటి గుర్తింపు అనేటటువంటిది మా వల్లనే జరిగిందని తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా జబ్బలు చరుచుకుంటూ వస్తుందో, కానీ అభ్యర్థులని నిలబెట్టేటటువంటి ప్రాసెస్లో వారికి ఉన్నటువంటి అభ్యర్థుల్ని చాలామందిని పక్కన పెట్టారు, అనేక మంది సీనియర్లకు చోటు కల్పించలేదు. అదే రకంగా జిల్లాల్లో ఆ పార్టీని నమ్ముకుని 5 సంవత్సరాల కాలం పనిచేసినటువంటి వారిని చాలామందిని పక్కన పెట్టారు. ఇక జనసేన పరిస్థితి అయితే దాదాపు 21 స్థానాలు తీసుకున్నారు. ఆ 21 స్థానాల్లో కూడా అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో విజయవాడ వెస్ట్ కానీ, లేదా అనేక నియోజకవర్గాలు అనంతపురంలో కానీ, తిరుపతిలో కానీ అనేక ప్రాంతాల్లో జనసేనకు సంబంధించినటువంటి నాయకులు పరస్పరం అందరూ కూడా కొట్లాడుకుంటున్నటువంటి నేపథ్యాలు మనం చూసాం. ఈవెన్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేసేటటువంటి నియోజకవర్గమైన పిఠాపురంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది ఎదురు తిరుగుతున్నటువంటి నేపథ్యం. సో ఇవాళ మొత్తానికి 139 నియోజకవర్గాల్లో గంటా శ్రీనివాసరావు లాంటి సీనియర్ నాయకుడు చోటు దక్కలేదు. అదే రకంగా తెనాలి నియోజకవర్గంలో ఎప్పటి నుండో పార్టీని అంటబెట్టుకుని గడిచినటువంటి కాలంలో అనేక సందర్భాల్లో పార్టీని భుజాన వేసుకుని తిరిగేటటువంటి ఆలపాటి రాజా అనేటటువంటి వ్యక్తికి రిక్తహస్తాలు చూపించారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు.
రోజాని బండబూతులు తిట్టడమే కాకుండా అనరాని మాటలని చివరికి న్యాయస్థానాలతో కూడా మొట్టికాయలు తిన్నటువంటి బండారు సత్యానందమూర్తి ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఇక్కడ కంటెస్ట్ చేస్తాడో కూడా తెలియదు. అదే రకంగా అనేక మంది నాయకులందరూ కూడా ఇవాళ వెయిట్ చేస్తున్న సందర్భంలో ముఖ్యంగా దేవినేని ఉమ అనేటటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తూలనాటమే కాకుండా ఆయన వలననే కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ పార్టీని వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది అనేటటువంటిది చాలా రోజులుగా మనం వింటున్నటువంటి మాట. అటువంటి దేవినేని ఉమని కాదని ఆఖరి క్షణంలో వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి వసంత కృష్ణప్రసాద్కి మాత్రమే మైలవరం సీట్ ఇచ్చారు. చివరికి వారికి పెనమలూరు ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడి మళ్ళీ బోడే ప్రసాద్ని నియమించడం తప్ప దేవినేని ఉమకి రిక్తహస్తాలు చూపించినారు. సో సీనియర్ నాయకులైనటువంటి దేవినేని ఉమ, ఆలపాటి రాజా, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యానందమూర్తి అనేక రకాలుగా శ్రీకాకుళంలో అయితే లక్ష్మీదేవి అనేటటువంటి వారి వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశానికి సంబంధించిన ఫ్లెక్సీలన్నీ తగలబెడుతూ ఉన్నారు. ఏవైనప్పటికీ కూడా దాదాపుగా 44 నియోజకవర్గాల్లో అంటే 21+10 అంటే 31 నియోజకవర్గాల్లో వారి యొక్క అసెంబ్లీ స్థానాలు సాక్రిఫైస్ చేసి పొత్తు ధర్మం ప్రకారం వారికి ఇచ్చినటువంటి ఆ 31 స్థానాలే కాకుండా అనేక స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సహకరించడానికి తెలుగుదేశం పార్టీ శక్తులు ఎక్కడా కూడా ఎవరు సిద్ధంగా లేరనేటటువంటి వాస్తవం పార్టీని కలవరపరుస్తున్నటువంటి అంశంగా దాన్ని మనం భావించాలి. సో రేపు చంద్రబాబు నాయుడు యాక్చువల్గా ఎన్నికల సమావేశాలకు ఆ బహిరంగ సభలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఇవన్నీ కూడా తేలేటటువంటి అంశాలు. ఇప్పటికే అనేక సర్వే సంస్థలు కానీ మరొకటి కానీ కొన్ని చోట్ల మాత్రమే కాంపిటీషన్ అనేటటువంటిది రెండు పార్టీల మధ్య ఉంది. అదర్వైజ్ అనేక నియోజకవర్గాల్లో వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే విజయదుందుభి మోగించడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి అనేక రకాలైనటువంటి సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి సమస్యల పార్టీలో రావటం, ఆశావహులకు డిక్లైన్ చేయటం, అదే రకంగా పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులందరినీ కూడా దూరంగా పెట్టడం, ఇవన్నీ కూడా పార్టీకి ఏ రకంగా నష్టం తీసుకొస్తాయనేటటువంటిది మనం చూడాల్సినటువంటి అంశం. చూద్దాం. ఈ 139కి డిక్లేర్ చేసి కేవలం 5 స్థానాలు మాత్రమే దగ్గర పెట్టుకున్న నేపథ్యంలో ఆ 5 స్థానాల్లో సీనియర్లకు ఏమైనా చోటు దక్కే అవకాశం ఉందా? కళా వెంకట్రావు లాంటి వ్యక్తులకి రిక్తహస్తం చూపించినారు. మీరు పోటీ చేస్తే చీపురుపల్లెలో చేయండి, లేదా రాజకీయాల నుంచి విరమించండి అనేటటువంటి మాట కటువుగా చెప్పినట్లుగా మనకు సమాచారం వచ్చింది. సో ఇటువంటి సందర్భంలో ఏ రకంగా రాబోయేటటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వారి యొక్క క్యాడరు సహకరిస్తుంది అనేటటువంటిది చూడాల్సినటువంటి అంశం.